బ్యాంకింగ్ మరియు ఆర్థిక కరెంట్ అఫైర్స్ 1. బ్యాంకింగ్ సెక్యూరిటీ రంగంలో గణనీయమైన అభివృద్ధిలో మెగెల్లానిక్ క్లౌడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన IVIS బ్యాంక్ శాఖల అంతటా అత్యాధునిక సర్వేలెన్స్ సేవల పంపిణీని మెరుగుపరచడానికి ICICI బ్యాంక్తో అధికారికంగా భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ వ్యూహాత్మక కూటమి రియల్ టైమ్ వీడియో మానిటరింగ్, ఫేషియల్ రికగ్నిషన్, ఇన్సిడెంట్ డిటెక్షన్, రిపోర్టింగ్ మరియు డేటా అనలిటిక్స్ వంటి సేవలను అందించడానికి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ AI/ML మరియు IoT టెక్నాలజీని ప్రభావితం చేస్తుంది. 2. భారతదేశంలోని ప్రముఖ బీమా మరియు పెట్టుబడి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC దాని పాలనా నిర్మాణంలో ఒక ముఖ్యమైన నవీకరణను ప్రకటించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్హోల్డర్స్ డైరెక్టర్ రెగ్యులేషన్స్ 2023 డిసెంబర్ 1, 2023న గెజెట్ ఆఫ్ ఇండియాలో నోటిఫై చేయబడిన ప్రకారం LIC తన బోర్డులో షేర్ హోల్డర్ డైరెక్టర్ని చేర్చుకోవడానికి కొత్త ఫ్రేమ్వర్క్ను వివరించింది. 3. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ SFB ఇటీవల water.orgతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆవిష్కరించింది. ఇది సరసమైన ఫైనాన్సింగ్ పరిష్కారాల ద్వారా సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యానికి ప్రాప్యతను అందించడానికి అంకితమైన ప్రఖ్యాత ప్రపంచ లాభాపేక్షలేని సంస్థ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో నీరు మరియు పారిశుధ్యం యొక్క ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి ఈ సహకారం ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగి ఉంది. 4. కొల్హాపూర్కు చెందిన మహారాష్ట్ర శంకర్రావ్ పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఇచల్కరంజి లైసెన్స్ను రద్దు చేయడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI సోమవారం ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. డిసెంబరు 4, 2023 నుండి వ్యాపారం ముగిసినప్పటి నుండి అమలులోకి వచ్చే అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని అపెక్స్ బ్యాంక్కు సూచించింది. 5. లీ యూన్స్ నేతృత్వంలోని చైనా నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ స్థాయిలో ఆర్థిక నష్టాలను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెడుతోంది. నిర్బంధ కోవిడ్-0 విధానాలు మరియు స్థిరమైన ఆస్తి సంక్షోభం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు కారణంగా దేశ ఆర్థిక పోరాటాల గురించిన ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకోబడింది. 6. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకారం అక్టోబర్ 31, 2023 నాటికి భారతమాల పరియోజన ఫేజ్ I BPPI కింద మొత్తం 4.10 లక్ష రూపాయలు కోట్లు ఖర్చు చేయబడింది. ప్రాజెక్టు మొదటి దశ వ్యయం పెంపునకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG లేవనెత్తిన ఆందోళనలను మంత్రి ప్రస్తావించారు. 7. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బుధవారం ఉదయం అధోముఖ ధోరణిని ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరి బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ $77 మరియు 23 సెంట్లుకి చేరాయి. ఇది 0.04% స్వల్ప పెరుగుదల. అదే సమయంలో WTI వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో జనవరి క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ క్షీణించి అర్ధరాత్రి 12:01 తగ్గి $72 మరియు 31 సెంట్లు వద్ద స్థిరపడింది. చమురు మార్కెట్పై ప్రభావం చూపుతున్న వివిధ ప్రపంచ కారకాల మధ్య ఈ క్షీణత వచ్చింది. 8. ACKO జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఫోన్ పే భారతదేశంలో బీమా యాక్సెసిబిలిటీ యొక్క ల్యాండ్స్కేప్ను విప్లవాత్మకంగా మార్చడానికి దళాలు చేరాయి. ఈ వ్యూహాత్మక సహకారం ఫోన్ పే ప్లాట్ఫారం ద్వారా వినియోగదారులకు సమగ్రమైన కార్ మరియు బైక్ బీమా ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం సౌలభ్యం కాకుండా బీమాను ప్రజాస్వామ్యీకరించడానికి 2 కంపెనీల భాగస్వామ్య నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది.
ఇది మిలియన్ల కొద్దీ ఫోన్పే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక ఎంపికగా మారుతుంది. 9. సుస్థిరత వైపు గణనీయమైన ఎత్తుగడలో ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసిన వినూత్న ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ అయిన సూర్య నూతన్ ను ప్రోత్సహించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ మరియు ఏకి ఎనర్జీ సర్వీసెస్లు చేరాయి. ఈ పర్యావరణ అనుకూల వంట పరిష్కారం యొక్క ఉత్పత్తి, పంపిణీ మరియు స్వీకరణను మెరుగుపరచడానికి కార్బన్ ఫైనాన్స్ మరియు ఇతర స్థిరమైన మార్గాలను ప్రభావితం చేయడం ఈ సహకారం లక్ష్యం. 10. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యుసిబి లైసెన్స్ను రద్దు చేయడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఈ నిర్ణయం డిసెంబర్ 7, 2023న వ్యాపారం ముగియడంతో అమలులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుంది. 11. పప్పు ధరలను స్థిరీకరించే వ్యూహాత్మక చర్యలో భారత ప్రభుత్వం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ద్వారా పసుపు బఠానీల దిగుమతిపై ఆంక్షలను ఎత్తివేసింది. మార్కెట్లో పప్పుల సరఫరాను పెంచే లక్ష్యంతో మార్చి 31, 2024 వరకు పసుపు బఠానీలను సుంకం రహితంగా రవాణా చేయడానికి ఈ చర్య అనుమతిస్తుంది. 12. మిలీనియల్స్ మరియు జెన్ జెడ్ఎస్ యొక్క డైనమిక్ ప్రాధాన్యతలను లక్ష్యంగా చేసుకునే వ్యూహాత్మక చర్యలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫస్ట్ SWYP క్రెడిట్ కార్డ్ను ప్రవేశపెట్టింది. ఇది కొత్త, వయస్సు కస్టమర్ యొక్క ప్రత్యేక డిమాండ్లను తీర్చడానికి రూపొందించబడిన యువత కేంద్రీకృత ఆఫర్. 13. యూపీఐ చెల్లింపు పరిమితులను రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ శుక్రవారం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ నిర్ణయం ఆర్థిక లావాదేవీల డైనమిక్లను, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ మరియు విద్య డొమైన్లలో పునర్నిర్మించగలదని భావిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ద్రవ్య విధాన కమిటీ ఎంపిసి ప్రకటన సందర్భంగా ఈ చర్య వెనుక ఉన్న హేతుబద్ధతను మరియు వినియోగదారులపై దాని సంభావ్య ప్రభావాన్ని హైలైట్ చేశారు. 14. మహిళల ఆర్థిక సాధికారత దిశగా గణనీయమైన ఎత్తుగడలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ ఉత్పత్తి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించడంలో ప్రగతిశీల దశను సూచిస్తూ స్వతంత్ర ఆదాయ వనరులను కలిగి ఉన్న 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళలకు ప్రత్యేకంగా అందించడానికి రూపొందించబడింది. 15. టీపీజీ క్యాపిటల్ ఏషియా కొనుగోలు చేసిన తర్వాత ఒక వ్యూహాత్మక చర్యలో పూనవల్లా హౌసింగ్ ఫైనాన్స్ గణనీయమైన రీబ్రాండింగ్కు గురైంది, కొత్త గుర్తింపుతో ఉద్భవించింది. గృహం హౌసింగ్ ఫైనాన్స్ టీపీజీ క్యాపిటల్ ఆసియా ఈ సంవత్సరం ప్రారంభంలో పూనావల్లా ఫిన్కార్ప్ నుండి కంపెనీలో గణనీయమైన 99.02% ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడంతో ఈ మార్పు వచ్చింది. 16. సుస్థిర ఇంధనం వైపు గణనీయమైన ఎత్తుగడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ భారతదేశంలో సౌర ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ కతో 70 లక్షల యూరోలు క్రెడిట్ లైన్ ఎల్ఓసి పై సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా సోలార్ ఫోటోవోల్టాయిక్స్ పివి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో కీలకమైన దశను సూచిస్తూ అహ్మదాబాద్లోని ఎస్బీఐ యొక్క ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ బ్రాంచ్లో డిసెంబర్ 14న ఒప్పందం కుదుర్చుకోనుంది. కతో లైన్ ఆఫ్ క్రెడిట్పై సంతకం చేయడానికి ఎస్బీఐ సిద్ధమవుతున్నందున
ఇది స్థిరమైన ఇంధన పరిష్కారాల పట్ల నిబద్ధతను బలోపేతం చేయడమే కాకుండా సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే దిశగా భారతదేశాన్ని ప్రకాశవంతమైన మార్గంలో ఉంచుతుంది. 17 భారతదేశం యొక్క ఆర్థిక దృశ్యంలో 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 12 రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) లో 35% కంటే ఎక్కువ రుణాన్ని అధిగమిస్తాయని అంచనా వేయబడినందున సంబంధిత ధోరణి ఉద్భవించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క తాజా వార్షిక ప్రచురణలో వివరించబడిన ఈ వెల్లడి సంభావ్య ఆర్థిక దుర్వినియోగాన్ని సూచిస్తుంది మరియు ఈ రాష్ట్రాల దుర్బలమైన ఆర్థిక పరిస్థితి గురించి హెచ్చరికలను పెంచుతుంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఆర్థిక దుర్వినియోగానికి RBI నుండి దృష్టిని ఆకర్షించాయి. 18 భారతీయ బ్యాంకులు తమ విదేశీ ఉనికిని గణనీయంగా పెంచుకున్నాయి. 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరంలో 417 అనుబంధ సంస్థలకు చేరాయి. ఇది అంతకుముందు సంవత్సరం 399 నుండి పెరిగింది. ఇటీవలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్వే ప్రకారం ఈ సర్వేలో విదేశీ శాఖలు లేదా అనుబంధ సంస్థలు ఉన్న 14 భారతీయ బ్యాంకులు మరియు భారతదేశంలో ఉనికిని కలిగి ఉన్న 44 విదేశీ బ్యాంకులు ఉన్నాయి. 19 రైల్వే మంత్రిత్వ శాఖ తరపున పెన్షన్ చెల్లింపు ఆర్డర్ల PPOలు ద్వారా పెన్షన్ పంపిణీని సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా బంధన్ బ్యాంక్ ఇటీవల తన అధికారిక అధికారాన్ని ప్రకటించింది. పెన్షన్ పంపిణీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖతో అనుసంధానం చేసే ప్రక్రియలో బ్యాంక్ ఉంది. ఈ ఆదేశం 17 జోనల్ రైల్వేలు మరియు భారతీయ రైల్వే యొక్క 8 ఉత్పత్తి యూనిట్లతో సహా అన్ని కార్యాలయాలను కవర్ చేస్తూ సంవత్సరానికి దాదాపు 50,000 మంది సగటు భారతీయ రైల్వే రిటైర్లకు బ్యాంక్ యొక్క పరిధిని విస్తరిస్తుంది. 20 తమిళనాడు గత 4 సంవత్సరాలలో అక్టోబర్ 2019 నుండి సెప్టెంబర్ 2023 వరకు దాదాపు $10 కోట్ల సంచిత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల FDI ప్రవాహాన్ని చూసింది. ఏదేమైనప్పటికీ 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర FDI అర్ధరాత్రి 2:17 బిలియన్గా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం $300 కోట్ల నుండి తగ్గింది. 21 స్వచ్ఛ భారత్ క్లీన్ ఇండియా మిషన్ అర్బన్ 2.0ని ప్రోత్సహించడానికి $200 మిలియన్ల రుణాన్ని ఆమోదించడం ద్వారా స్థిరమైన పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ చొరవ 2026 నాటికి అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడానికి కట్టుబడి ఉంది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడం, కొత్త సాంకేతికతలను ఏకీకృతం చేయడం మరియు మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణలో వాతావరణం మరియు విపత్తు తట్టుకునే విధానాలను అవలంబించడం లక్ష్యంగా పెట్టుకుంది. 22 భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం డిసెంబర్ 1, 2023న ముగిసిన రిపోర్టింగ్ పక్షం రోజుల్లో అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్ల డిపాజిట్లు మరియు అడ్వాన్సులు విశేషమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కాలంలో డిపాజిట్లు 2,30,727 కోట్ల రూపాయలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయి. అడ్వాన్స్లు కూడా గణనీయమైన పెరుగుదలను నమోదు చేసి ఇండియన్ రూపీ 2,15,584 కోట్లకు చేరుకున్నాయి. 23
నవంబర్ 2023లో భారతదేశ ఆర్థిక దృశ్యం సరుకుల ఎగుమతులు 2.83% క్షీణించాయి. మొత్తం $33.90 కోట్ల. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో $34.89 బిలియన్లతో పోలిస్తే. అయితే ఈ తిరోగమనం వాణిజ్య లోటులో సానుకూల ధోరణికి దోహదపడింది. ఇది $20.58 బిలియన్ తగ్గిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రభుత్వ డేటా వెల్లడించింది. 24 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల 5 సహకార బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. నియంత్రణ సమ్మతిలో లోపాల కోసం ద్రవ్య జరిమానాలను జారీ చేసింది. ఈ సహకార బ్యాంకులలో ఇందాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జనకళ్యాణ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, ది పటాన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే మర్చెంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మరియు పూణే మున్సిపల్ కార్పొరేషన్ సర్వెంట్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని కొన్ని నిబంధనల ద్వారా ఆర్బీఐకి ఇచ్చిన అధికారాల ప్రకారం జరిమానాలు విధించబడ్డాయి. భారతదేశ జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఆస్తులలో గణనీయమైన వృద్ధిని సాధించింది. డిసెంబర్ 9 నాటికి ₹10.7 కోట్ల కొత్త మైలురాయిని చేరుకుంది. ఇది మునుపటి సంవత్సరం కంటే 25.95% ఎక్కువ. పటిష్టమైన ఈక్విటీ మార్కెట్తో ప్రోత్సహించబడిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) తాజా డేటా ఎన్పీఎస్ పెట్టుబడుల పనితీరు మరియు పథం గురించి చెప్పుకోదగ్గ అంతర్దృష్టులను వెల్లడిస్తుంది. 26 అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఇటీవల బ్యారెల్కు $80 కంటే తక్కువగా పడిపోయి $76-77 శ్రేణిలో స్థిరపడటంతో పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ధరలను తగ్గించాలనే పిలుపు తీవ్రమైంది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓంక్లు) పటిష్టమైన పనితీరు మరియు నవంబర్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కంఫర్ట్ జోన్లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం ఈ డిమాండ్కు మద్దతు ఇస్తుంది. 27 ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటీవల ఇండస్ సాలిటైర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇది డైమండ్ పరిశ్రమ యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక వినూత్న కమ్యూనిటీ బ్యాంకింగ్ చొరవ. ఈ సమగ్ర కార్యక్రమం డైమండ్ కమ్యూనిటీకి సేవ చేయడంలో బ్యాంక్ నిబద్ధతను బలోపేతం చేస్తూ ప్రత్యేకమైన ప్రయోజనాలు మరియు ఫీచర్ల శ్రేణిని అందించడానికి సెట్ చేయబడింది. 28 గ్లోబల్ వార్మింగ్ మరియు సస్టైనబిలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరియు అవుట్రీచ్ను ప్రోత్సహించడం వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటి) మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కేఎంబీఎల్) కోటక్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీని స్థాపించడానికి దళాలు చేరాయి. సహకారం సుస్థిరత కోసం నాయకత్వ పరిష్కారాలను అందించడం మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క కారణాన్ని సాధించడానికి భవిష్యత్ తరాలను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 29 గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 605వ సమావేశం ప్రస్తుత ఆర్థిక మరియు ఆర్థిక రంగాన్ని నిశితంగా పరిశీలించింది. సవాలుగా ఉన్న ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన చర్చలు దేశీయ మరియు అంతర్జాతీయ దృశ్యాలను విడదీయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 30 చెల్లింపు ప్రాసెసింగ్ దిగ్గజాలు రేజర్పే మరియు క్యాష్ ఫ్రీ చెల్లింపు అగ్రిగేటర్లుగా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుండి తుది అధికారాన్ని పొందాయి.
ఆర్బీఐ సలహాకు అనుగుణంగా కొత్త వ్యాపారులను ఆన్బోర్డ్ చేయడంలో 1 సంవత్సరం పాటు విరామం తర్వాత ఈ ముఖ్యమైన పరిణామం జరిగింది. ఓపెన్ నియోబ్యాంకింగ్ ఫిన్టెక్ చెల్లింపు అగ్రిగేటర్గా పనిచేయడానికి ఆర్బీఐ నుండి తుది ఆమోదాన్ని కూడా పొందింది. 31 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ షేర్లు గత నెలలో గణనీయమైన 17% పెరుగుదలతో రికార్డు స్థాయిలో ₹659 మరియు 50 పైసలుని తాకడం ద్వారా కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఈ పెరుగుదల మార్కెట్ను అధిగమించింది. ఎస్ మరియు పీబీఎస్ఈ సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 దాదాపు 9% పెరిగాయి మరియు అదే కాలంలో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 14% లాభపడింది. చెప్పుకోదగిన ర్యాలీ ఎస్బీఐ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ను ₹6 ట్రిలియన్లకు చేరువ చేసింది. బ్యాంక్ సానుకూల ఆర్థిక పనితీరుపై దృష్టిని ఆకర్షించింది. 32 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ దాని డైనమిక్ స్టాకాస్టిక్ జనరల్ ఈక్విలిబ్రియం డిఎస్జీఈ మోడల్ను ఉపయోగించి భారతదేశ ఆర్థిక పనితీరు కోసం అంచనాలను విడుదల చేసింది. అంచనా ప్రకారం 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.1%. ఇది మునుపటి అంచనా 7%ని అధిగమించింది మరియు తదుపరి ఆర్థిక సంవత్సరం 2024 నుండి 25లో 6%కి మందగిస్తుంది. 33 1 సంవత్సరానికి పైగా నిరీక్షణ తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ చివరకు కనీసం 6 చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్లకు ఆమోదం తెలిపింది. కొత్త వ్యాపారులను ఆన్ బోర్డింగ్ చేయకుండా రాజూర్పే మరియు క్యాష్ ఫ్రీ చెల్లింపులు వంటి సంస్థలపై నిషేధం ముగింపును సూచిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 2022లో తాత్కాలిక ఆంక్షలు విధించింది. రేజర్ పే, క్యాష్ ఫ్రీ పేమెంట్స్, పేయూ, పైన్ ల్యాబ్స్, పేటీఎం మరియు స్ట్రైప్తో సహా ప్రిన్సిపల్ ఆమోదాలతో ప్లాట్ఫారంలకు అదనపు పత్రాలు మరియు ఆడిట్ నివేదికలను తుది లైసెన్స్ పరిశీలన కోసం సమర్పించే వరకు మర్చెంట్ ఆన్బోర్డింగ్ను నిలిపివేయాలని సూచించింది. 34 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిసెంబర్ 20న కార్డ్ ఇష్యూ చేసే బ్యాంకులు లేదా సంస్థల ద్వారా నేరుగా కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ కోఎఫ్టీ ని ప్రారంభించే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కార్డ్ ఆన్ ఫైల్ COF టోకెన్ను వ్యాపారి అప్లికేషన్ లేదా వెబ్ పేజీ ద్వారా మాత్రమే రూపొందించగలిగే మునుపటి పద్ధతి నుండి ఇది మార్పును సూచిస్తుంది. డిజిటల్ లావాదేవీలలో వినియోగదారుల సౌలభ్యం మరియు భద్రతను పెంపొందించడానికి ఆర్బీఐ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య ఉంది. 35 ఒక మైలురాయి నిర్ణయంలో వడోదరలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నాయర్ నుండి గతి శక్తి విశ్వవిద్యాలయ GSV కి అన్ని ఆస్తులను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాన్ని జారీ చేసింది. కొత్తగా ఊహించిన సెంట్రల్ యూనివర్సిటీని బలోపేతం చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా ఈ ఆదేశం వస్తుంది. అనేక దశాబ్దాలుగా రైల్వే అధికారులకు కీలకమైన శిక్షణా సదుపాయమైన నాయర్ యొక్క గౌరవనీయమైన వారసత్వాన్ని ప్రభావితం చేయడానికి ఈ చర్య సిద్ధంగా ఉంది. 36 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి సేకరించిన సమగ్ర నివేదిక ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశం యొక్క మొత్తం రుణం గణనీయమైన పెరుగుదలను సాధించింది. మార్కెట్లో వర్తకం చేయబడిన మొత్తం బాండ్లు $2.47 ట్రిలియన్లకు 205 లక్షల కోట్లు పెరిగాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నివేదించబడిన $2.34 ట్రిలియన్ 200 లక్షల కోట్లు నుండి పెరుగుదలను సూచిస్తుంది.
37 బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు వంటి నియంత్రిత సంస్థలు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల ఏఎఫ్లు లో తమ పెట్టుబడుల నుండి వైదొలగాలని భావించినందున చాలా కష్టమైన పనిని ఎదుర్కొంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈ సంస్థలు తమ ఏఎఫ్ పోర్ట్ఫోలియోలను మూల్యాంకనం చేయడానికి మరియు లిక్విడేట్ చేయడానికి 30 రోజుల విండోను తప్పనిసరి చేసింది. 38 చార్టర్డ్ అకౌంటెంట్ల యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ బాడీగా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల భారతదేశం మొదటి విధానం మరియు దేశ నిర్మాణంలో విశ్వసనీయ భాగస్వామిగా దాని పాత్రకు నిబద్ధతతో కూడిన కొత్త లోగోను వెల్లడించింది. ఈ ఆవిష్కరణ గాంధీనగర్లోని గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ కన్వెన్షన్ గ్లోపాక్ లో జరిగింది. ఇక్కడ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్ మరియు వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. 39 ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ గా సందీప్ బాత్రాను తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదాన్ని పొందింది. అధికారిక లేఖ ద్వారా తెలియజేయబడిన ఆమోదం డిసెంబర్ 23, 2023 నుండి డిసెంబర్ 22, 2025 వరకు అమలులో ఉంటుంది. 40 డిసెంబరు 22న 7 రోజుల వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా బ్యాంకింగ్ సిస్టంలోకి ద్రవ్యతను పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సిద్ధంగా ఉంది. డిసెంబర్ 20 నాటికి 8 సంవత్సరాల గరిష్ట స్థాయి ₹2.27 లక్షల కోట్ల లిక్విడిటీ లోటుపై స్పందించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫర్ మొత్తాన్ని ₹1 లక్ష కోట్లకు పెంచింది. ఇది మునుపటి వారంలో ₹1 లక్ష కోట్లుగా ఉంది. లిక్విడిటీ సవాళ్లను అధిగమించడంలో బ్యాంకులకు సహాయం చేయడం ఈ చర్య లక్ష్యం. 41 డిసెంబరు 22న గణనీయమైన అభివృద్ధిని అనుసరించి ప్రముఖ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసి షేర్లు కొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 25% కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎంపీఎస్ నియమానికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకసారి మినహాయింపును మంజూరు చేసింది. ఈ నిర్ణయం ఎల్ఐసి తన లిస్టింగ్ నుండి 10 సంవత్సరాలలోపు తప్పనిసరి 25% అంప్స్ సాధించడానికి అనుమతిస్తుంది. గడువును మే 2032 వరకు పొడిగించింది. 42 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దాని నియంత్రణ పరిధిలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఎబ్క్లు మరియు ఇతర సంస్థలను పర్యవేక్షించే లక్ష్యంతో స్వీయ నియంత్రణ సంస్థల స్రోలు కోసం ప్రాథమిక ఫ్రేమ్వర్క్ను విడుదల చేసింది. జనవరి 25, 2024 వరకు పబ్లిక్ ఇన్పుట్ కోరుతూ సంభావ్య స్రోల కోసం అర్హత ప్రమాణాలు మరియు కార్యాచరణ మార్గదర్శకాలను డ్రాఫ్ట్ వివరిస్తుంది. 43 బీమా విస్టార్ జీవితం, ఆరోగ్యం మరియు ఆస్తి కవరేజీని కలిగి ఉన్న ఒక అద్భుతమైన ఆల్-ఇన్-వన్ బీమా ఉత్పత్తి రాబోయే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డీఏఐ నివేదిస్తుంది. ఉత్పత్తి రూపకల్పన మరియు కీలకమైన రోలవుట్ అంశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అతుకులు లేని లాంచ్ కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించింది. 44 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఒకే రోజు సెటిల్మెంట్ T+0 మరియు ఇన్స్టంట్ సెటిల్మెంట్ యొక్క ప్రతిపాదిత 2 దశల అమలుతో భారతీయ స్టాక్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. సంప్రదింపుల పత్రంలో సెబీ పబ్లిక్ వ్యాఖ్యలను ఆహ్వానిస్తుంది.
ప్రస్తుత T+1 సైకిల్కు తక్కువ సెటిల్మెంట్ సైకిల్స్ అనుబంధంగా ఉంటాయని నొక్కి చెప్పింది. 45 జ్యూట్ రైతులకు మద్దతు మరియు సాధికారత కోసం టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ తన నిరంతర ప్రయత్నాలలో పాట్ మిత్రో మొబైల్ అప్లికేషన్ను పరిచయం చేసింది. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (JCI) చే అభివృద్ధి చేయబడిన ఈ అప్లికేషన్ జనపనార రైతులకు కనీస మద్దతు ధరలు (MSP) మరియు వ్యవసాయ శాస్త్రం గురించి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ముఖ్యమైన దశ. శ్రీమతితో జూట్ సింపోజియం సందర్భంగా ఈ ప్రయోగం జరిగింది. 6 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ను టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రచనా షా ప్రారంభించారు. 46 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల గుజరాత్లోని 4 సహకార బ్యాంకులపై నిర్ణయాత్మక చర్య తీసుకుంది. వివిధ నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా వాటిపై ద్రవ్య జరిమానాలు విధించింది. జరిమానాలు రూ. 50,000 నుండి 7,00,000 రూపాయలు వరకు ఉంటాయి. ఇది నియంత్రణ ఉల్లంఘనల తీవ్రతను ప్రతిబింబిస్తుంది. ప్రభావిత బ్యాంకుల్లో ప్రోగ్రెసివ్ మెర్కాంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ది కచ్ మెర్కాంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, శ్రీ మోర్బీ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ మరియు భాభార్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. 47 భారతదేశంలో విద్యా రుణాలు సంవత్సరానికి 20.6% గణనీయమైన వృద్ధిని సాధించాయి. అక్టోబర్ వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రూపీ 1,10,715 కోట్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదించిన ఈ గణనీయమైన పెరుగుదల గత 5 ఏళ్లలో అత్యధిక వృద్ధిని సూచిస్తుంది. పోల్చి చూస్తే సంబంధిత కాలంలో నమోదైన వృద్ధి FY23లో 12.3% మరియు FY22లో ప్రతికూల 3.1%. ఇది గణనీయమైన సానుకూల మార్పును ప్రతిబింబిస్తుంది. 48 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్గా CS రాజన్ నియామకానికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్థిక సంస్థకు గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. రాజన్ పదవీకాలం 2024 జనవరి 1వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 49 భారతీయ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకు రుణదాతల పనితీరును ప్రశంసిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక నివేదికను విడుదల చేసింది. వారి బ్యాలెన్స్ షీట్లను పటిష్టం చేయడానికి బలమైన పాలన మరియు రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతుల అవసరాన్ని నొక్కి చెప్పింది. 2022 నుండి 23లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (SCBs) ఏకీకృత బ్యాలెన్స్ షీట్లో 12.2% పెరుగుదల ఉన్నప్పటికీ RBI నిరంతర మెరుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. 50 భారతదేశంలో 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు PSB బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దాని షేరు ధరలో పెరుగుదలను చూసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE లో 52 వారాల గరిష్ట స్థాయి $233.75కి చేరుకుంది. సంభావ్య కొనుగోలుదారులను తన న్యూజిలాండ్ ఆర్మ్లో వాటాను విక్రయించడానికి ఆహ్వానిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో ఈ బూస్ట్ వచ్చింది. 51 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) IDFC లిమిటెడ్ దాని బ్యాంకింగ్ అనుబంధ సంస్థ IDFC ఫస్ట్ బ్యాంక్తో రివర్స్ విలీనానికి ఆమోదం తెలిపింది. IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు IDFC యొక్క సంబంధిత బోర్డులు గతంలో జూలైలో రివర్స్ విలీనాన్ని గ్రీన్ లైట్ చేశాయి. 52 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్లను దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు డి.సిబ్.లు గా మళ్లీ ధృవీకరించింది. ముఖ్యంగా ఎస్బిఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధిక బకెట్లకు మార్చబడ్డాయి. ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చే డిఎస్ఐబి బఫర్ అవసరాలను పెంచడం అవసరం. 53 ఫెడరల్ బ్యాంక్లో 9.95% వరకు వాటాను కొనుగోలు చేసేందుకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఐసిఐసిఐఎంసి కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 28న జారీ చేయబడిన ఆమోదం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 మరియు జనవరి 16, 2023 నాటి బ్యాంకింగ్ కంపెనీలలో షేర్లు లేదా ఓటింగ్ హక్కులను పొందడం మరియు హోల్డింగ్ చేయడంపై ఆర్బిఐ యొక్క మాస్టర్ డైరెక్షన్ మరియు మార్గదర్శకాల ప్రకారం కొన్ని షరతులతో వస్తుంది. 54 మహీంద్రా గ్రూప్ మద్దతుతో సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్ కోసం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి రూ. 2500 కోట్ల విలువైన నిధుల సమీకరణ రౌండ్కు నాయకత్వం వహించనుంది. ఈ చొరవలో వివిధ దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు లు కూడా చురుకుగా పాల్గొంటారని విషయానికి తెలిసిన వర్గాల సమాచారం.